మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు, వారికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూడకపోతే గనక చాలా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. ముందుగా ఛానల్కి స్వాగతం. మేషరాశి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త వాహనాన్ని, ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడతారు. పని చేయాలనే ఫీలింగ్ ఉండదు. వ్యాపార పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి రావచ్చు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. వ్యాపారంలో పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకండి. మీ ప్రియమైన వారి నుండి ప్రేమను అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఈరోజు ఎటువంటి ప్రయాణాలకు వెళ్ళవద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ వివాదాలకు దూరంగా ఉండండి. ఏ కొత్త పని ప్రారంభించవద్దు. ఈరోజు ఈ రాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని సమస్యలకు సంబంధించి మీరు అభిప్రాయ భేదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు వ్యాపారంలో పాత సహోద్యోగులచే మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కార్యాలయంలో ఆటంకాలు ఉంటాయి. చేస్తున్న పని చెడిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు బిజీగా ఉంటారు. మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. సాయంత్రం ఒక స్నేహితుడు లేదా అతిథి మీకు కొన్ని శుభవార్తలను అందించవచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు సాయంత్రం కొన్ని శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఏ రోజు పనిని ఆ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మీ మాటని, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. గొడవలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. పెద్దలకు, పిల్లలకు వృత్తి గురించి ఆందోళన ఉంటుంది. తెలివైన వ్యక్తుల సహవాసం మీకు లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో పని సమృద్ధిగా ఉన్నప్పటికీ, మీరు చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ బయట వ్యక్తుల కోసం మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. సీనియర్ అధికారుల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి. మీరు మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాన్ని పొందవచ్చు. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. నిలిచిపోయిన నిర్మాణ పనులు పునఃప్రారంభించవచ్చు. స్నేహితుని సహాయంతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. అధిక ఖర్చులు చేయకండి. ప్రేమ, జీవిత సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను పురోగతికి అవకాశాలుగా పరిగణించండి. మరియు విజయాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి చాలా వరకు సమస్యలతో నిండి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.